ఒక శ్రీకాంత్ పోయారు, మరొక శ్రీకాంత్ వచ్చారు. దీంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందా? పోయిన శ్రీకాంత్ చేసిందేంటి, కొత్తగా వచ్చిన శ్రీకాంత్ చేసేదేంటి? దందాలు ఆపలేక నేతల్ని సమన్వయం చేయలేకపోవడంతో పార్టీ పక్కన పెట్టిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఇన్ఛార్జ్ స్థానంలో వచ్చిన మరో నేత ఆ లోటును భర్తీ చేస్తారా? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఒకరిపై వేటు పడడంతో మిగిలిన నేతలు టెన్షన్ పడుతున్నారా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. శతాపరాధాలకు సహస్ర దండనలు అంటారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. 100 గొడ్లను తిన్న రాబందైనా ఒక్క గాలివానకు కుప్పకూలింది. అంటే పాపం పండినప్పుడు ఎవరిపై అయినా ఒక్కసారిగా వేటు పడుతుంది అన్నది దీని అర్థం. కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ కంచర్ల శ్రీకాంత్ తొలగింపు విషయంలో ఇదే జరిగింది. పార్టీ నేతలను సమన్వయం చేసుకోలేక దందాలను ఆపలేకపోవడంతో శ్రీకాంత్పై వేటు పడిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీని చక్కబెట్టడంపై దృష్టి పెట్టి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను తొలగించడంతో పార్టీ శ్రేణులు కంగుతిన్నాయి. ఈ నేత స్థానంలో అనంతపురం జిల్లా టీడీపీ యంగ్ లీడర్ శ్రీకాంత్కు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు కుప్పం నుంచి 8వ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో కూర్చున్న నియోజకవర్గ పార్టీ వ్యవహారాలను చూసే బాధ్యతలను సీనియర్లకు అప్పగిస్తారు. ఈ క్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్కు కుప్పం ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. 2.5 ఏళ్లు పనిచేసిన తర్వాత శ్రీకాంత్ను తొలగించి అదే పేరున్న అనంతపురం జిల్లా యువనేతకు టీడీపీ బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ సేవలు కుప్పం నియోజకవర్గానికి పరిమితం చేయకుండా రాష్ట్ర స్థాయి వినియోగించుకోవాలి అన్న ఉద్దేశంతో తొలగించారు అన్న చర్చ సాగుతోంది. కానీ కొందరు నేతలకు దీనిపై సందేహం ఉంది. ఈ నెల 7న అమరావతిలో జరిగిన కుప్పం టీడీపీ నేతల భేటీలో చంద్రబాబు క్లాస్ తీసుకున్నారని సమాచారం. ఇప్పుడు ఈ వ్యవహారంపై పార్టీలో వాడివేడి చర్చ జరుగుతోంది. కంచర్ల శ్రీకాంత్ కుప్పం టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగినప్పుడు పనితీరును చంద్రబాబు పరిశీలించారు. కొన్ని తప్పులు, మరికొన్ని ఒప్పులు ఉన్నాయని గ్రహించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత క్రమేణా వ్యవహార శైలి మారడంతో పార్టీ నేతలను సమన్వయం చేయలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు కుప్పం టీడీపీపై దృష్టి పెట్టారు. 2024 ఎన్నికల్లో అనుకున్నంత మెజారిటీ రాకపోవడంపై పార్టీ నేతలతో నిర్వహించిన మొదటి సమావేశంలోనే దీనిపై నాయకులను ప్రశ్నించారు. వైసీపీతో కొందరి లాలూచీ వ్యవహారాలపై నిలదీశారు. పార్టీ శ్రేణులతో తరచూ సమావేశాల్లోనూ నాయకుల పనితీరు మెరుగుపడడం లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసి చురకలు అంటిస్తూ వచ్చారు. కానీ పరిస్థితి మెరుగుపడకపోగా మరింత దిగజారిందని గ్రహించారు. అమరావతి కేంద్రంగా జరిగిన గత భేటీలో శ్రీకాంత్ తీరులో తేడా ఉన్న విషయాన్ని చంద్రబాబు గమనించారు. స్థానిక యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చి నడిపించలేకపోయిన విషయాన్ని గుర్తు చేశారు. వరుస సర్వేలతో నాయకుల పనితీరును బేరీజు వేస్తూ వచ్చారు. ఎవరికి అనుకున్న స్థాయిలో మార్కులు రాకపోవడంతో అసంతృప్తితో రగిలిపోయారు. నియోజకవర్గంలో వేల కోట్ల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో శ్రీకాంత్ విఫలమయ్యారు అన్న విమర్శలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఇన్ఛార్జ్ పనితీరుపై చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అన్న ప్రచారం ఉంది. మరోవైపు కుప్పం నియోజకవర్గంలో కొందరు నేతల దందాలు పెరిగిపోయాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతుంది అన్న ఫిర్యాదులు లేకపోలేదు. శాండ్ మాఫియా చెలరేగిపోతుందన్న కంప్లైంట్స్ ఉన్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది అన్న అభియోగాలు వచ్చాయి. ఎలాంటి అక్రమ వ్యాపారమైనా అధికార పార్టీ నేతల ముద్ర, అండా ఉంటేనే ఇవన్నీ సాగుతాయి. పాలకపక్ష నేతల అండ ఉంటే చాలు అక్రమార్కులు చెలరేగిపోతారు. సంపాదించేది ఎవరైనా అపవాదు మాత్రం ప్రజాప్రతినిధులకే. ఇవన్నీ చంద్రబాబు ప్రతిష్ట మంట కలిసేలా చేశాయి. పార్టీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఉన్నా ఇలా జరగడాన్ని చంద్రబాబు సహించలేకపోయారు. కొందరు చోటామోటా నాయకుల దందాలకు ఎమ్మెల్సీ ఆశీస్సులు ఉన్నాయి అన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో టీడీపీ పట్ల కొంత వ్యతిరేకత పెరిగిన విషయం పార్టీ అధినాయకత్వం దృష్టికి వచ్చింది. పార్టీతో పాటు ప్రభుత్వం ప్రతిష్టను మంటగలిపిన శ్రీకాంత్ను కుప్పం ఇన్ఛార్జిగా కొనసాగిస్తే తెలుగుదేశం పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని భావించిన చంద్రబాబు ఈ నేతను తొలగించి అనంతపురం జిల్లా టీడీపీ యువనేత శ్రీకాంత్కు బాధ్యతలు అప్పగించారు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 7న అమరావతిలో జరిగిన కుప్పం టీడీపీ నేతల సమావేశంలో కొన్ని విషయాల్లో చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ నేతలకు ఈసారి నామినేటెడ్ పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా పనితీరులో మార్పు రాకపోగా దందాలతో సమస్యలు వచ్చాయని గట్టిగానే మందలించారని సమాచారం. ఇచ్చిన పదవులతో పార్టీకి న్యాయం చేయలేకపోతే సహించబోను అని హెచ్చరించారని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.
నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పద్ధతులు మార్చుకొని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు అన్న ప్రచారం జరుగుతోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సమయంలో కుప్పం ఇన్ఛార్జ్ కంచెర్ల శ్రీకాంత్ను తొలగించడం తెలుగుదేశం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ టీడీపీ నేతల్లో ఆందోళన, అలజడిని సృష్టిస్తోంది. కంచెర్ల శ్రీకాంత్ను బాధ్యతల నుంచి తప్పించడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్తులో తమ రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందోనని కొందరిలో ఆందోళన నెలకొంది. మరోవైపు ఇన్ఛార్జి మార్పుపై మరికొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంచెర్ల శ్రీకాంత్ స్థానంలో కుప్పం టీడీపీ ఇన్ఛార్జిగా నియమితులైన అనంతపురం జిల్లా యువనేత కుప్పంలో పార్టీని ఎలా చక్కబెడతారో, దందాలను ఎలా అరికడతారో చూడాలి.